ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, దేవునికి స్తుతిద్దాం. ప్రభువా, మా జీవితాలని జయం వైపు నడిపించువాడా, అయ్యా నీకు స్తోత్రాలు. అయ్యా దయాళుడువు, ప్రేమామయుడువు, అయ్యా దయ చూపించువాడా, కరుణించువాడా. అయ్యా నీలాగెవరు లేరు. అయ్యా నీకు స్తోత్రాలు, నీ యొక్క వాక్యాన్ని బట్టి. అయ్యా నీ యొక్క దయని బట్టి నీకు స్తోత్రాలు. అబ్బా, ఈ యొక్క యేసు నామములో నిన్ను స్తుతిస్తున్నాం. పవిత్రాత్మదేవ, మా జీవితాల్లో నా తండ్రి నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అయ్యా నీ యొక్క వాక్యాన్ని, అయ్యా మాకు నా తండ్రి నీ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకునేలాగా మన నేత్రములు తెరవండి. అయ్యా మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. ఈ ప్రార్థన యేసు ప్రభువు నామములో వేడుకుంటున్నాం నా తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా కూర్చున్నాను. వావ్, ప్రైజ్ ది లార్డ్. అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ కూడా వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చాలా మంచివారు. హల్లెలూయా. మనం ఎక్కడున్నామంటే, దేవుడు ప్రజల మీద విశ్వాసాన్ని పెడతాడు. ప్రజలపైన దేవుడు ప్రజలుగా ఉన్నారు అనే క్వశ్చన్ మనం అందరూ కూడా ఆలోచన చేస్తాము. ఈ యొక్క ప్రజల్లో మనం విశ్వాసం పెట్టుకోకూడదు అని. మనం అందరూ కూడా పెద్దగా మారిపోతామని. ప్రజలందరూ కూడా దేవుని యొక్క ఆలోచన అయి ఉన్నారు, దేవుని యొక్క ఆలోచన అయి ఉన్నారు. ఎందుకంటే దేవుడు ఈ ప్రజలందరినీ కూడా చేసి ఉన్నాడు. అందుకే మనిషి యొక్క ప్రజలు, మరి సంఘంగా ఉన్నటువంటి ప్రజలు ఒక ప్రపంచాన్ని మరి నాశనం చేయాలని ఒక ఆలోచన చాలామంది ఎరిగి ఉన్నారు. చాలామంది ఈ విధంగా ఆలోచన చేస్తుంటారు. మనందరికీ కూడా తెలుసు, ఈ యొక్క మనం జీవిస్తున్నది సైతానుకు తెలిసి ఉంది. సైతాను దగ్గర పనిచేస్తున్నటువంటి వారికి తెలుసు. ఎప్పుడైతే ఆ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి మనుషుల్ని పాడులే చేస్తాడో, సమాజాన్ని మరి దేశాన్ని వాడు పాడు చేయలేడు. ఒకసారి మనకు కొన్ని విషయాలు మనకు అర్థమవుతుంటాయి. ప్రపంచాన్ని నాశనం చేయడానికి ఆయన పుట్టి ఉన్నాడు. ఒక మంచి ఒక ఎగ్జాంపుల్, ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్. ఎంతమందికి తెలిసి ఉంది ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్? ఈ విధంగా వచ్చింది. ఈ ప్రపంచమంతా కూడా ఒక రజాని వేసుకుంటుంది. ఆ రజ వేసినప్పుడు చాలా సంతోషంగా ఉంటారు అని కాదు. బైబిల్ ఈ విధంగా చెప్పదు సంతోషంగా ఉంటారు అని. అయితే వాళ్ళు చెప్తారు, సండే రోజు ఒకవేళ రజ వేసినట్లయితే ఆ రజ వేసినప్పుడు చాలా బాగుంటారు. అయితే ఇంకా మిగిలినటువంటి 6 దినాలు ఏ విధంగా ఉంటాయి? ఆదివారం దినము ప్రజల దినం అంటే ఇంకా మిగతా రోజులు ఎవరి దినము? మనం ఆలోచన చేయాలి. అయితే మీకు అనిపిస్తుంది, మంచి మాట చెప్పాడు, సండే ప్రజల యొక్క దినము, అది హాలిడేస్ కదా, అది రజా దినం కదా. అయితే ఇంకా మిగిలిన 6 దినాలు ఎవరి కొరకు? ఈ మిగిలిన 6 దినాలు ఎవరి గురించి? అయితే ప్రజలందరూ కూడా ఒక చోట కలవడానికి ఒక రజా అవసరం లేదు. అయితే అందరూ కూడా ఒక చోటు వెళ్ళడానికి ఒక రజా అవసరమైనది. హల్లెలూయా. అయితే ఒక విషయాన్ని మనము చదువుకుందాము. 1 డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ. డిస్ఫంక్షనల్ పరివారం అంటే ప్రజలు అన్ని విషయాల్లో విరగబడినటువంటి వారు అని. ఇంకొకటి అన్ఆర్గనైజ్ ఫ్యామిలీ, అశ్లీలత కలిగినటువంటి ప్రజలు. అయితే 3వది ఆర్గనైజ్ ఫ్యామిలీ, అంటే కొన్ని సమకూడి చేసుకున్నటువంటి ఫ్యామిలీస్. నేను మరలా చెప్తున్నాను, 3 విధంగా ఉన్నటువంటి ప్రజలు. అయితే మనము ఏ ఒక కేటగిరీ ఫ్యామిలీలో మనం ఉన్నాము అనేదాన్ని. అయితే మనం ఏం చేస్తున్నాం
అయితే మన ప్రజలు మనం ఆ ఒక పరివారం నుండి ఆ ఒక ప్రజల నుండి మనము ఏ ఒక పరివారంలోకి మనం వెళ్ళగలుగుతాము అని మనం తెలుసుకోవాలి. అయితే మీరు You know, దేవుని యొక్క భాషలో ఈ యొక్క భాష ఎంత అందంగా ఉంది అంటే, అయితే ఆ ఒక భాషలో నుండి బయటకు రావడం చాలా ఆ భాషలో నుండి ప్రజలను బయటకు తీసుకోవడం చాలా కష్టకరం. అందుకే మనం చాలా సార్లు మనము మాట్లాడుతుంటాము, నేను ఆశీర్వదింపబడిను, నేను ఆశీర్వాదాన్ని పొందిన వాడును, ప్రభు నన్ను ఆశీర్వదించినటువంటి వాడు నేను అని. ఎలాంటి భాష అయినది ఇది? ఇది ఎలాంటి భాష అయింది? ఎంతమంది ఈ విధంగా ఆలోచన చేసేవారుగా ఉంటున్నారు మీరు? ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఎంతమంది ఆడేవారుగా ఉంటున్నారు? ఎంతమంది దగ్గర కారు ఉంది? మందికి తెలుసు ఆ ఒక కారు నా ఒక చిన్న వయసులో నుండి నాతో ఉంది అని. దాంట్లో కూర్చొని నేను స్కూల్కి వెళ్ళేవాడును అని. ఎంతమందికి తెలుసు ఆ కారు మాత్రమే ఉంది, అది అసలీ కారు కాదు అనే ఒక విషయం ఉందా ఎవరికన్నా? అయితే కొన్ని దినాల తర్వాత మీకు తెలిసింది అది మనతో ఉన్నటువంటి కారు అసలైన కారు కాదు అని. మీకేం కావాలి ఇప్పుడు? నిజమైన కారు మీకు కావాలి. హల్లెలూయా! అసలు కారు లేకుండానే నకిలీ ఒక పని జరుగుతూ ఉంది. అందుకొరకే ఆ ఒక భాషలో ఆ భాషను బట్టి మనము ఎక్కువ గమనించట్లేదు గానీ మనం గమనించుకోకుండా మనం జీవితాలను మార్పు చెందడానికి కుదరదు. అందుకొరకే మన ఒక జీవితము ఒక డూప్లికేట్ కార్‌లో అంటే కారు నిజం లేనటువంటి కారు జీవితంలాగా మనం జీవిస్తున్నాం. అందుకే ఆ భాషలో దేవుడు నాకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు అని, దేవుడు నాకు బాగు చేశాడు, ఇది ఈ విధంగా చెప్పేది పిల్లలు ఆడుకునే విధంగా చెప్పే ఒక మాటలుగా, పిల్లలు ఆడుకునే ఆటలుగా ఉన్న మాటలుగా ఉన్నాయి. అయితే మన ప్రజల ద్వారా వినబడతాము, ప్రభువు మమ్మల్ని ఆశీర్వదించాడు అనే ఒక విషయాన్ని. ఎంతమంది మీరు నా ఒక నోటితో మీరు ఈ యొక్క మాటలు విని ఉంటారు. నేను 20 సంవత్సరాల నుండి ఈ యొక్క మెసేజ్ చెప్తున్నాను. నేను ఎప్పుడూ కూడా చర్చిలో ఆశీర్వింపబడడానికి నాకు దేవుని ద్వారా ఆశీర్వాదము నాకు అవసరం లేదు. నేను దేవునిలాగా ఆశీర్వదించడానికి వస్తున్నాను. హల్లెలూయా! హల్లెలూయా! నేను దేవునిలాగా ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ఇష్టపడుచున్నాను. నేను దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి రావట్లేదు. ఒక్కరోజు కూడా నా ఒక మనసులో కూడా ఆలోచన చేయలేదు నేను ప్రభు ద్వారా ఆశీర్వాదాన్ని తీసుకోవాలని. ఇప్పటి వరకు నేను ఆ విధంగా రాలేదు. దేవుడు నన్ను ఈ విధంగా నేను ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు దేవుని ద్వారా నాకు ఏదన్నా కావాలి అని. చాలా సింపుల్ అండి. నాకు దేవుని ద్వారా ఏదైనా కావాలని నేను ఎప్పుడు కూడా ఆశించలేదు. ప్రైజ్ ది లార్డ్. ఓకే. మనం వెళ్దాం. ఒక ఉదాహరణ మనం చూద్దాం. చిన్న ఉదాహరణ చూద్దాం. మీరు ఇక్కడ వస్తారా? ఓకే. ఒక సందీప్ అనే వస్తారా? మైక్రోఫోన్ ఇవ్వండి. మీరందరూ కూడా అర్థం చేసుకోండి. నాకు దేవుని యొక్క ఆశీర్వాదం కావాలంటే, నాకు ఆరోగ్యం కావాలంటే, నాకు ఒకవేళ బాగా కాలేదంటే మనం కోప్పడిపోతాం. ఎప్పుడైతే మనకు బాగా కాలేదో అప్పుడు మనం దాన్ని అనుభవించలేదో అప్పుడు మనము కోప్పడిపోతాం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ముందు నించోండి. థ్యాంక్ యూ. కొంత దూరంగా. వీరిద్దరూ కూడా పురుషులుగా ఉన్నారు. ఎంతమంది తెలుస్తుంది? ఈ యొక్క పురుషులకి ఇది చాలా చిన్న పిల్లలుగా ఉన్నారు. వీళ్ళు పురుషుని చూస్తున్నారు. అయితే ఈ యొక్క చిన్న కుమారుని యొక్క హృదయంలో ఏం జరుగుతుంది? అయితే ఈ యొక్క వ్యక్తి ఆయన ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నాడు. అంటే ఈ యొక్క పురుషునిలాగా వ్యక్తిలాగా జీవించడానికి ఆశపడుచున్నాడు. నా పిల్లల గురించి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నా కుమారుని యొక్క బట్టలకి ఏదో ఒకటి తగిలింది. నేను దాన్ని క్లీన్ చేస్తున్నాను. నా యొక్క బట్టలను కూడా ఆయన క్లీన్ చేస్తున్నాడు. మరి మా తల్లి యొక్క బట్టలను కూడా క్లీన్ చేస్తున్నాడు. వారికి తల్లి నుండి తండ్రికి ఏమీ కూడా అవసరం లేదు. అయితే తల్లి తండ్రి దగ్గర నుండి ఏది కూడా ఆశించట్లేదు. అయితే ఆ యొక్క తల్లి తన తండ్రిలాగా జీవించడానికి నేర్చుకుంటుంది. ఎంతమందికి అర్థమైందండి? అందరికీ నేను చెప్తున్నాను, మీ మనసులో ఒక పని చేయాలి. నేను మరలా చెప్తున్నాను. నాకు ఒక బచ్చా ఉంది.
ఈ పిల్లవాడు ఏం కోరుకుంటున్నాడు? ఈ పిల్లవాడు తీసుకోవాలనుకుంటున్నాడా? దాని ప్రకారం జీవించాలనుకుంటున్నాడా? ఎంతమంది ఖుషిగా చెప్తారు హలో ఏం కావాలనుకుంటున్నారు? ఇలాగ జీవించడమా? దాన్ని తీసుకోవడమా? దానిలాగా జీవించడమా? దాన్ని తీసుకోవడమా? అయితే ఎవరు కూడా మీ తండ్రి దగ్గర నుంచి ఏంది కూడా తీసుకోవట్లేదు. ఎందుకంటే మీరు బుద్ధివంతులు. అయితే మా తండ్రి ఒకవేళ సమస్యల్లో ఉన్నట్లయితే నేను కూడా ఏం మోపుతాను? నేను కూడా అయితే మీ యొక్క మనస్సుల్లో మీ తల్లిదండ్రుల దగ్గర ఏదైనా తీసుకోవాలనే ఒక ఆలోచన లేదు. అయితే ఎవరి దగ్గర అయితే ఎవరి ఆలోచనలో అయితే నేను నా తల్లిదండ్రులతో ఏదైనా తీసుకోవాలనుకుంటున్నాను, అప్పుడు మనకు అర్థమవుతుంది మనం కొన్ని రోజుల తర్వాత బీదవాళ్ళం కూడా అయిపోతాం. ఇది నిజమా సత్యమా? చాలామంది తల్లిదండ్రులు ఇంటిని కూడా అమ్మేసి వాళ్ళు బీదవాళ్ళు అయిపోయి ఉంటారు. వాళ్ళ సమస్యలు 5 ఏండ్లు 10 ఏండ్లు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ ఆలోచన వారు చెడుగా ఆలోచన చేస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఏదైనా తీసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళ తల్లిదండ్రులాగా కావాలనుకుంటాడు లేదు. మా తల్లిదండ్రులు వాళ్ళు డబ్బులు సంపాదించేశారు, అయితే నేను వాళ్ళతో తీసుకోవాలనుకోవట్లేదు, నేను వాళ్ళలాగా జీవించాలనుకుంటున్నాను. అయితే పిల్లలు ఎలాగ ఆలోచన చేస్తారు? అయితే నేను తల్లిదండ్రులకు ఏదైనా తీసుకున్నామా, నేను వాళ్ళలాగా అయిపోదామా? అయితే మన తల్లిదండ్రులు ఇలాగ జీవిస్తున్నారు. ఆ యొక్క దేవుడు కూడా అలాగే ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని ద్వారా మీరు ఏదైతే తీసుకోవాలనుకుంటున్నారో, అయితే మనం ఎప్పుడైతే సర్వశ్రేష్ఠుని జీవితాన్ని మనం జీవించడానికి ప్రయత్నిస్తామో, అప్పుడు దేవుని ద్వారా మనకి ఏమీ కూడా అవసరం లేదు. అప్పుడు మనము దేవునిలాగా జీవించడానికి అవుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకొరకే నేను చెప్తున్నాను మీకు ఈ విధంగా మనం చేంజ్ చేసుకోవాలి. మన ఆలోచనలు మనం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క ప్రపంచంలో ఉన్న మాటల ప్రకారంగా మనకు ఆశీర్వాదం కావాలి. నేను ఎప్పుడైతే ఈ భాషను చెప్తున్నానో, ఎప్పటి వరకు నేను మిమ్మల్ని మోసం చేస్తున్నానో, అప్పుడు భాషను మనం మార్పాటు చేసుకోవాలి. మనము అర్థం చేసుకోవాలి. మనము ఆశీర్వాదంగా ఉండాలి. దేవుడు ఆశీర్వాదంగా మనల్ని చేసి ఉన్నాడు. అందుకొరకే మనకి మనిషి యొక్క ప్రభావితమైనటువంటి ప్రజలుగా మనం ఉండాలి. మనము ప్రభావితమైనటువంటి ప్రజలుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ దేవుని మనము తండ్రి అంటాము, అది సంబంధింపబడినటువంటి మాటగా ఉంది. అయితే దేవుడు మసియా మనల్ని ఒక దేవునితో ఒక సంబంధాన్ని ఏర్పాటు చేశాడు. మనం తెలుసుకోవాలి, దేవునితో మంచి ఒక సంబంధము మనము కలిగి ఉన్నాము. మనము తినడానికి మరి తాగడానికి మనము ఆలోచన చేస్తున్నాం. అందుకొరకే దేవుడు మనల్ని వదిలేసి దేవుని వదిలేసి జీవిస్తాం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు మనము దాసులుగా ఉన్నాం? ఎందుకంటే మనం బానిసలుగా ఉన్నామంటే చాలా మందికి తెలియదు మనము దేవుడు మనతో ఉన్నాడు అనే ఒక విషయాన్ని. ఒకరోజు వానికి తెలుస్తుంది అంతయు కూడా దేవుని యొక్క చేతిలో ఉన్నది తెలుసుకున్నప్పుడు. అయితే దేవుని చేతిలో ఉందంటే అయితే నా చేతిలో ఎందుకు లేదని మనం అర్థం అనుకుంటున్నాము దేవుడు నాకు ఇవ్వట్లేదు అని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి, నేను దేవునిలాగా నేను ఆశీర్వాదంగా ఉన్నాను. వావ్. ఇది మన జీవితంలో జయపు మార్గంలో నడిపించడానికి అవకాశం అవుతుంది. మనం ఎప్పటి వరకు మనము దేవుని ద్వారా మనకి ఏదైనా కావాలి అనే ఒక విషయాన్ని ఆలోచన చేయకుండా ఉంటామో, అప్పటి వరకు మనం ఏం చేస్తామంటే ప్రభువా నాకు ఇది ఇవ్వు, నాకు అది ఇవ్వు అని అడుగుతూ ఉంటాం. ఈ దేవుడు దీన్ని కోరుకోవట్లేదు. ఎందుకంటే దేవుడు మమ్మల్ని చేసి ఉన్నాడు కాబట్టి, ఆయన మనల్ని చేసి ఉన్నాడు కాబట్టి మనం దాన్ని మనం ఆక్రమించుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు చేశాడు. హల్లెలూయా, हालेलुया, हालेलुया। कितने लोग हैं? ఒకవేళ మీ కుమారుడు ఆ పెన్సిల్తో రాయకపోయినట్లయితే అయితే మీరు ఏం చేస్తారు? మీరు ఆ పిల్లవానికి పెన్సిల్తో రాయడం నేర్పిస్తారా? లేకపోతే మరి ప్రార్థన చేస్తారా? లేకపోతే మీరేం చేస్తారు? ఎప్పుడైతే మీరు దేవునితో పెద్ద జీవితాన్ని జీవించాలని కోరుకుంటారో, ఆ జీవాన్ని జీవించడానికి వాళ్ళకి నేర్పివ్వాలి. ఎందుకంటే దేవుడు అది మనకిచ్చేశాడు. ఎందుకంటే ఆ జీవితాన్ని దేవుడు మనకిచ్చేశాడు.
అని మనము క్రిస్టియన్ సర్కిల్‌లో వెళ్ళకూడదు. ఆ యొక్క డెలివరెన్స్ ప్రార్థన కూడిక ఉంది. సైతాన్ని విడిపించే ప్రార్థన కూడిక ఉంది. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా వాళ్ళ మనసులో ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి యొక్క ఆలోచన ఉన్నప్పుడు దాంట్లో పడడానికి అవకాశాన్ని మనం ఇవ్వకూడదు. ఎందుకంటే పొద్దున్నుండి సాయంత్రం వరకు ప్రజలు అనేక విషయాల గురించి ఇలాగే ఆలోచన చేస్తూ ఉంటారు. అయ్యో! ప్రభువా నాకీ నా తలనొప్పిస్తుంది, నాకు కడుపు నొప్పిస్తుంది, నాకు అలాంటి ఆలోచన ఉంది, నాకు పిల్లల గురించి ఆలోచన కలిగింది, నా తల్లిదండ్రుల గురించి ఆలోచన కలిగిందని ఈ యొక్క వాళ్ళ హృదయంలో, మనసులో 24 గంటలు ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నారు. ఈ యొక్క ఆలోచనలను నుండి వాళ్ళు బయటకు రావడం చాలా ప్రాముఖ్యమైనది. హలో! మనం చెప్పండి, నేను బుల్డోజర్‌గా ఉన్నాను. ఆ బుల్డోజర్ వెళ్తున్నప్పుడు, ఆ కార్ వచ్చినప్పుడు కార్ ఆలోచన చేస్తుందా? బుల్డోజర్ ఆలోచన చేస్తుందా? కార్ ఆలోచన చేయాలి కానీ బుల్డోజర్ ఆలోచన చేయకూడదండి. మీరు చెప్పండి, నేను దానికన్నా పెద్దగా ఉన్నాను. జోష్ మే హై. నా దేవుడు నాలో ఉన్నాడు. నా దేవుడు నాలో ఉన్నాడు. నా దేవుడు నాలో ఉన్నాడు. ఇది చాలా సత్యమండి. దేవుడు నీ లోపల ఉన్నాడు. నీ యొక్క జతలో ఉన్నాడు. ఎందుకంటే దేవుడు నీలో ఉన్నాడంటే దేవుడు నిన్ను చేశాడు కాబట్టి. మనం వింటున్నారా? అందుకొరకే దేవుడు చెప్తున్నాడు, మీరు ఏ చోటే బచ్చో ఏ యొక్క ఓ చిన్న ప్రజలారా, దేవుడు మీతో ఉన్నాడు. దేవుడు మీలో ఉన్నాడు. అది ఏడితనమైనటువంటి ఆత్మ కాదు, అది జయశాలిగా ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ అని చెప్తున్నాడు. అయితే మీలో ఉండేది అది చాలా పెద్దది అనే ఒక విషయాన్ని చెప్తున్నాడు. మీరు ఈ యొక్క విషయాన్ని ఆలోచించారు. నాలో ఉండేది చాలా పెద్దది. నా లోపల ఉండేది ఇదే పెద్దది. మహాన్ వ్యక్తి ఉన్నాడు. నా లోపల దేవుడు ఉన్నాడు. నేను సైతాన్ కన్నా పెద్దవాడు, ఆ రోగం కంటే పెద్దవాడు, ఒక బడుగు అన్నిటి నుండి పెద్దవాడు, ఒక రోగం నుండి పెద్దవాడు. ఆయన నా లోపల ఉన్నాడు. నా లోపల ఆయన ఉన్నాడు. ఆయన నా లోపల ఉన్నాడు. కాపాడుకోవడానికి నాకు అవసరం లేదు. నేను స్వతంత్రంగా ఉన్నాను. నాకు భయపడడానికి అవసరం లేదు. నేను స్వతంత్రుడును. వింటున్నారా? ఎప్పుడు కూడా భయపడడానికి మీరు ఉండొద్దండి. ఎందుకంటే మీరు స్వతంత్రులై ఉన్నారు. ఎప్పుడు కూడా ఒక బంధకంలో మీరు లేరు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, నేను స్వతంత్రుడిని. నేను ఎవని యొక్క బంధకంలో లేను. హలో! ఎందుకంటే చాలామంది ఈ విధంగా ఆలోచించడానికి వీలవట్లేదు. ఎందుకంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఈ విధంగానే ఆలోచన చేస్తుంటాం. మనకి ఇదే ఒక ఆలోచన అయిపోయి మనల్ని చెడుపుతుంటుంది. ఈ యొక్క పారివాళం పైనకి ఎగురుతుందా? లేదండి. అప్పుడు మీరు దానికి ఒకవేళ ఒక మనసులో మిమ్మల్ని బంధించాను అని ఒకవేళ ఆలోచన వచ్చినట్లయితే, ఆ ఒక పక్షి యొక్క మనసులో ఆ ఒక ఆలోచన కలిగినట్లయితే, ఆ ఒక పక్షి అప్పుడు ఎగరడానికి అది ప్రయత్నిస్తుందా? లేదా బంధకం నుండి విడుదల పొందుకోవడానికి ప్రయత్నిస్తుందా? ఆ ఒక పారివాళం ఎగురుతుందా? ఆ ఒక పారివాళం ఎగరడానికి అవకాశం ఉంటుందా? ఎందుకంటే అది బంధకంలో ఉంది. నువ్వు పరిశానంలో ఉన్నావు. అప్పుడు మేము దేన్ని ఆలోచన చేస్తాం? ఇదే అవుతుందండి. ఎంతవరకు అయితే నేను సమస్యల్లో ఉన్నాను అనే ఒక విషయాన్ని నువ్వు మనసులో ఆలోచన చేస్తుంటావో అప్పటి వరకు నువ్వు ఎగరడానికి కుదరదు. అయితే నీవు మర్చిపో, నీవు ఉన్నటువంటి సమస్యల నుండి పెద్ద కార్యాలను చేయడానికి. హల్లెలూయా! వింటున్నారా? నేను ఎగరడానికి పిలిచి ఉన్నాడు. నేను స్వతంత్రుడును. నేను స్వతంత్రంగా ఉండడానికి జన్మించి ఉన్నాను. నేను స్వతంత్రంగా జన్మై ఉన్నాను. అయితే మీరు అందరూ మర్చిపోండి, సైతాన్ ఆత్మ నుండి నేను విడిపింపబడి ఉన్నాను. సైతాన్ మమ్మల్ని ఏమి కూడా చేయలేడు. సైతాన్ యొక్క ఆలోచనలు కూడా మీరు చేయకూడదు. వింటున్నారా? ఎంతమందికి అర్థమవుతుంది? అందుకొంది చాలామంది అనుకుంటుంటారు, సైతాన్ నాకేదో చేశాడు, అందుకే నా జీవితం ఇలాగైపోయింది అని ఆలోచన చేస్తూ ఏమి చేయలేకపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. మీరు అందరూ కూడా ఎగరడానికే పిలువబడి ఉన్నారు. ఎగరండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను బంధకంలో లేను.
నేను స్వతంత్రుడిగా ఉన్నాను. హలో! నేను బంధకంలో నేను లేను. నేను అనారోగ్యంతో లేను. నేను సైతాను యొక్క బంధకంలో లేను. నేను ఎవరి యొక్క బంధనంలో లేను. అన్ని వస్తువులు నాపై నుండి నేను జయించడానికే నేను ఉన్నాను. హల్లెలూయా! ప్రైజ్ ది లార్డ్. అయ్యో! అందరూ కూడా లేచి నన్ను పాడు చేయాలనుకుంటున్నప్పటికీ కూడా నేను ఎగిరి గెలుచుకుంటున్నాను. అయ్యో! అందరూ కూడా నా జీవితంలో వచ్చి నా జీవితంలో జయాన్ని ఇస్తున్నారు. నా ఆలోచనలు నేను జయించడానికి ఆలోచన చేస్తున్నా. నేను ఏదైతే చేస్తున్నానో అవంతా కూడా ప్రేమతో చేస్తున్నాను. నన్ను నేను తయారు చేసుకుంటున్నాను దేవునిలాగా అవ్వడానికి. అయితే కొంతమంది తన జీవితాన్ని ఈ విధంగా ఆలోచన చేసుకుంటున్నారు కొన్ని ఖర్చులు చేయడానికి. వాళ్ళు తినడానికి మరి ఇతరులు ఒక కడుపు నింపడానికి. మనకు తినడానికి మనకి ఒకవేళ దొరికినట్లయితే నాకు భోజనం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామని చెప్పేసి మనము నా కడుపు నింపావని చెప్పేసి మనం దేవునికి స్తోత్రాలు చెప్తాము. ఎవరికి ఈ విధంగా మనం అనుకున్నట్లయితే దేవుడు మన ప్రార్థనను బట్టి ఆయన ఆనందపడుతున్నాడా? ఈ విధంగా మనం ప్రార్థన చేసినట్లయితే కడుపు నింపినందుకే ఆయన చెవులు మూసుకుంటున్నాడు. ఈ యొక్క ధన్యవాదాలను ఎప్పుడు కూడా ఆయన ఉంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎగరడానికి సృష్టింపబడి ఉన్నారు. నేను జయించడానికి పిలువబడి ఉన్నాను. మనము 2 కాళ్ళు కూడా పైకెత్తినట్లయితే ఎలాగ మనం ఎగరగలుగుతాం? హల్లెలూయా! నేను ఏ ఒక్క బలహీనత చేత బంధింపబడలేదు. హల్లెలూయా! అయితే అనారోగ్యం నాలో కనపడినప్పుడు నేనేం చేయగలను? అప్పుడు నువ్వు అనుకోవాలి నేను అక్కడ లేను అనే ఒక విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. ప్రైజ్ హల్లెలూయా! అవును కదండి. అప్పుడు మనం అనుకోవాలి నాలో ఉన్నటువంటి రోగానికి నేను ఆదేశిస్తున్నాను, నా నుండి నువ్వు వెళ్ళిపో అని. అప్పుడు నీకు కనపడినప్పుడు నీలో కనపడినప్పుడే నీవున్నావు, నీవు జీవిస్తున్నావు అనేది. ఎప్పుడైతే నీ జీవితంలో ఆ ఒక అనారోగ్యం అనేది వస్తుందో అప్పుడు నువ్వు తెలుసుకోవాలి నేను ఎగరడానికే పిలువబడి ఉన్నాను అని. నీవు బలహీనుడిగా ఉండొద్దు. నీలో ఉన్నటువంటి రోగాన్ని నువ్వు మర్చిపో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! అప్పుడు చెప్పండి నేను బంధకంలో లేను. హల్లెలూయా! నేను పరేషాన్‌లో లేను. నేను దేవునిలో ఉన్నాను. నేను దేవునిలో ఉన్నాను. నేను దేవునిలో ఉన్నాను. వింటున్నారా? ఈ యొక్క ఆలోచనలు చాలా అవసరం అండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! వింటున్నారా? నేను దేవునిలో ఉన్నాను. నేను రోగంలో లేను. నేను బంధకంలో లేను. మనమందరూ కూడా మర్చిపోండి మనం ఏ యొక్క ఆలోచనలు బట్టి ఉన్నాము. మనల్ని ఎలాంటి కార్యాలను కట్టడానికి దేవుడు మనల్ని పిలువబడి ఉన్నాడు అనేది. మనల్ని దేవుడు చేసి ఉన్నాడు. దేవుడు ఇప్పటికే మనల్ని ఉన్నత స్థానానికి మనల్ని దేవుడు తీసుకెళ్ళిపోయాడు. యేసు ప్రభువారు అంటున్నాడు. ఇది చాలా మంచి ఒక వాక్యం అండి. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము అక్కడ ఉన్నటువంటి వాక్యాలని 1వ వచనాన్ని చదవండి. హహహహా! नहीं हो रहे खुश। ఇక్కడ చూడండి మీ యొక్క మనసులో ఉన్నటువంటి దుఃఖాన్ని తీసేద్దండి. కలవరపడకండి. మీ యొక్క దుఃఖాన్ని మీ యొక్క సమస్యల గురించి మీరు ఆలోచించేద్దండి. చింతించకండి అని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి నేను ఏ ఒక్క బంధకంలో లేను. ఏ ఒక్క చెడు ఆలోచనలో లేను. ఈ యొక్క మాటలు దేవుని దగ్గరికి వెళ్తుంది. చర్చికి వచ్చినప్పుడు మనం అందరూ కూడా మన ముఖాల్లో చూపిస్తుంటాము నేను చాలా సమస్యల్లో ఉన్నాను, బాధల్లో ఉన్నాను అనే విషయాన్ని. మీరు సమస్యల్లో ఉన్నారు. నేను ఈ యొక్క బంధకం నుండి నేను ఎలాగ బయటకు రావాలి? అలాంటి జీవితాన్ని జీవించడానికి నీవు ఇష్టపడొద్దు. ఎందుకంటే అది ఆల్రెడీ నీ జీవితంలో ఉంది, నీ మనసులో ఉంది కాబట్టి సాతాను నిన్ను మోసం చేసాడు కాబట్టి. అయితే నీ యొక్క మనసుని నువ్వు ఆ విధంగా నీ యొక్క మనసుని ఆ విధంగా చేసుకోవద్దు. నీ యొక్క ఆలోచనలు అలాగ ఉన్నట్లయితే ఆ విధమైన ఆలోచనలు ఉన్నట్లయితే నీ దాన్ని తీసివేయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! అప్పుడు నీ యొక్క ఆత్మలో నీవు మాట్లాడుకో. అప్పుడు నీకున్నటువంటి
భయము, చింత అన్నిటిని కూడా మర్చిపోవాలి. ఆహాహాహా! మనం అన్నిటిని కూడా తీసేయాలి. మనము దాన్ని నమ్మాలి. మనము అందుకొరకే దేవునితో జీవించడానికి మనం ప్రయాసపడాలి. ఎందుకంటే దేవుడు మన జీవితంలో ఆయన మహిమను, ఆయన కార్యాల్ని చూపించడానికి ఇష్టపడుచున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! అది అది దాని నుండి దేవుడు జీవించాలనుకుంటున్నాడు. ఆయన దాని నుండి గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే దాని నుండి నిన్ను దేవుడు విడిపియాలనుకుంటున్నాడు. ఆహాహాహాహా! దాని నుండి దేవుడు నీ జీవితంలో పెద్ద కార్యాలను చేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే నువ్వు ఆలోచన చేస్తున్నావు దాని నుండి తప్పించుకోవాలని. ఆయన నుండి నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నావు. దేవుడు దాని ద్వారా నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అలాగా ఆలోచన చేస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా! దేవుడు ఆలోచన చేస్తున్నాడు. దాని ద్వారా అనేకులను రక్షింపబడడానికి దేవుడు ఈ విధంగా ఆలోచన చేస్తున్నాడు. హల్లెలూయా! ఏమని చెప్పండి, నేను ఎదుటి వారిని, పొరుగు వారిని రక్షించడానికి పిలువబడి ఉన్నాను. ఆడబిడ్డని అంటే వాడు 24 గంటలు కూడా అదే ఆలోచన కలిగి ఆలోచన చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఒక అమ్మాయిలో ఒక బట్టలు వాడిని అట్రాక్ట్ చేస్తుంది. వాని ఒక మనసుని చెడిపేస్తుంది. అందుకొరకే మన యొక్క కన్నుల్ని ఆ విధంగా చేసి ఉన్నాడు. ఆయన మనల్ని చేసేవాడు. అందుకొరకే దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు. ఈ భాష మనది కాదు. దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు. ఆయన దేవుడు మనకి ఆశీర్వదిస్తాడనే ఒక విషయాన్ని మనం చెప్పేవారుగా ఉండాలి. అప్పుడు మీరు దేవుని యొక్క భాషను తెలుసుకోవాలి. ఎందుకంటే మనము వారిని అక్కడ తీసుకొని వెళ్ళడానికి మనకు కుదరట్లేదు. ప్రైజ్ ది లార్డ్. అయితే మీ యొక్క మనుషుల్ని ఎప్పుడు కూడా కలవరపడనివ్వకండి. నేను ఆశీర్వదింపబడిన వాడును, నేను బంధకంలో లేను, నేను ఆశీర్వదింపబడిన వాడును. హలో, నేను ఆశీర్వదింపబడిన వాడును. అందరూ కూడా చేతులు ఎత్తండి. నేను ఆశీర్వదింపబడిన వాడును, నేను ఆశీర్వదింపబడిన వాడును, ఆశీర్వదింపబడిన వాడును, ఆశీర్వదబడిన వాడును. హల్లెలూయా! హల్లెలూయా! వా! ఈ యొక్క సమయం చాలా ప్రాముఖ్యం. మనమందరూ కూడా దేవుని సన్నిధానంలో. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా! 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 ప్రార్థన చేద్దామండి. ప్రభు మా ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం. అయ్యా, ఈ యొక్క వాక్యాన్ని వినడానికి బుద్ధి, సామర్థ్యం మాకు ఇవ్వండి. మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. హల్లెలూయా! స్తోత్రాలు. అయ్యా, మేము ఎవరికన్నా తక్కువ లేము, అందరికన్నా ఎక్కువగా ఉన్నాం, ఆశీర్వాదంగా ఉన్నాం. అయ్యా, నీ యొక్క ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం. యేసు ప్రభువారి నామంలో ఆమేన్. ఆమేన్. ఒకవేళ ఈరోజు మొట్టమొదటిగా వచ్చినట్లయితే మిమ్మల్ని అందరినీ కూడా నేను స్వాగతిస్తున్నాను. ఇలా గట్టిగా చప్పట్లు కొడదామండి. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంకా కొంచెం గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. మనం చిన్నగా ప్రార్థన చేద్దాం. ఒక హృదయంలో మనము విశ్వసించి కన్నులు మూసుకొని నోటితో చెప్పుదాం. ఒక నోటితో చెప్పడం చాలా ప్రాముఖ్యం. మనము నోటితో చెప్పాలి. ఏ ప్రభువా, నేను విశ్వసిస్తున్నాను యేసు ప్రభువారిని, ఆయన జీవం కలిగినటువంటి పుత్రుడని. ఆయన నన్ను రక్షించడానికి ఆయన సిలువలో మరణించారు. ఆయన మూడో దినము ఆయన చనిపోయిన వారిలో నుండి ఆయన లేచాడు. ఆయన ఇప్పుడు జీవిస్తున్నవాడు. నేను నా హృదయంలో విశ్వాసిస్తూ నా ఒక నోటితో
అంగీకరిస్తున్నాను. ఈ యొక్క యేసు ప్రభువారి నామంలో నా ప్రభు అయినాడు, నా స్వామి అయినాడు. ఇప్పుడు నుండి నేను నూతన జన్మగా ఉన్నాను. నేను ఇప్పుడు నుండి నన్ను ఉద్ధరించువాడు ఆయనే. అప్పుడు నేను దేవుని యొక్క మహిమలో, నేను దేవుని యొక్క ప్రసన్నతలో కూర్చుని ఉన్నాను. ప్రభు యేసు ప్రభువారి నామంలో ఆమేన్, ఆమేన్. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా కూర్చున్నాం. अगर आपने ये प्रार्थना की थी तो मैं आपको बताना चाहता हूं, परमेश्वर ने आपकी प्रार्थना सुनी है और जो मैंने कहा वो आपके लिए हो गया है। हालेलुया। तो कुछ अनाउंसमेंट है। सबसे पहला अनाउंसमेंट है हमारा सेल सिस्टम, जो बहुत जरूरी है। अगर आप सेल सिस्टम के पार्ट नहीं हैं, बनिए। ये सारी चीजें इसीलिए हैं ताकि हम आपको चीजें सिखा सकें। रैप्सोडी हर दिन पढ़िए, बाइबल हर दिन पढ़िए, प्रार्थना हमारे साथ हर दिन कीजिए। ये चीजें हमें ही पता है, हम ही सिखा सकते हैं। और 30 मई को है हमारी महिला सभा। वाह, भूलेंगे तो नहीं? दैट्स ब्यूटीफुल। प्रेज द लॉर्ड, हालेलुया। सो खड़े हो सकते हैं, परमेश्वर का धन्यवाद देंगे। परमपिता का प्रेम, यीशु मसीह का अनुग्रह, पवित्र आत्मा की सहभागिता हमारे साथ सदा के लिए बनी रहेगी, प्रभु यीशु मसीह के नाम में आमीन। निश्चय ही भलाई करुणा सदा मेरे जीवन में निवास करेगी और मैं सदा के लिए परमेश्वर घर में निवास करता रहूंगा, प्रभु यीशु मसीह के नाम में आमीन। आनंद मनाइए, वचन काम कर।